ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతు భరోసా యాత్ర చేపట్టింది తెలంగాణ బీజేపీ. రైతులకు మద్దతుగా నిలిచేందుకు వికారాబాద్ జిల్లా కులకచర్లలో పర్యటించారు. ఆరుగాలం శ్రమించి రైతులు ధాన్యం పండిస్తే ప్రభుత్వం దగ్గర సరైన అంచనాలు కూడా లేవని ఆరోపించారు బీజేపీ నేతలు. ఎస్టిమేషన్ లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురిస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈలోపే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంకో వారం ఆగితే వానలే పడతాయి. అయితే నిజంగానే గిదా రైతును దోకా చేసింది, తెలంగాణ రైతును దోకా చేసింది. అప్పుడు కేసీఆర్ అయితే వరేస్తే ఉరేసుకున్న ఆయన ప్రభుత్వమో, లేకుంటే వరంగల్ డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమో నిజంగానే వాళ్ళని రైతులను రోడ్డు మీద వేసిండ్రు. ఉన్నది మొత్తం కొనాలి, ఓ 2-3 రోజుల మొత్తం కొనాలి. రైస్ మిల్లర్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి దురాఘాతాలకి అడ్డు అదుపు లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లు ఎవ్వరు కూడా రైస్ మిల్ లోపల 4 గంటల కంటే ఎందుకు ఎక్కువ లారీ ఆగుతుంది అని అడిగే స్థితి లోపల ఒక జిల్లా అధికారి లేడు. కలెక్టర్లు స్పందించారు, మంత్రులు కనబడరు. సో ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక రైతన్న ఆగమాగమవుతున్న పరిస్థితులలో రైతుకి భరోసాగా నిలబడదాం, రైతు గోసని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇంత వేసవిలో కూడా మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది.